మరియు యేసు ప్రభు ప్రకటన చేయబడిన తర్వాత వారేకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేని వలన? పరిశుద్ధాత్మ వలన. ఎందుకు అంటే అక్కడ చూడండి 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతిపై కుమారుడు కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎలా అంటే గర్భవతి అయింది? పరిశుద్ధాత్మ ద్వారా. చాలా మంది అయ్యా వెక్కిరించే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా సంతానం పొందడం ఏంటి అంటే, దేవుడు వాక్యం ఏనాడో చెప్పింది, సంతానం యెహోవా ఇచ్చు బహుమానం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనిషి చేసిన పొరపాటుకి నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నా. ఎందుకయ్యా ఒక దేవుడు అయితే మనిషిలాగా పుట్టడం ఎందుకు? మనిషిలాగా పుట్టి అందరు మనుషులతో దెబ్బలు, గాయములు, రక్తము కార్చబడి క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే, నేను చాలా రోజులు నేను చిన్న విషయం చెప్తాను. ఒక ఊర్లో సైకిల్ మీద పోతున్నాం. గట్టి చెప్పండి. సైకిల్ మీద పోతున్న అమ్మాయి అన్నాడు. ఆ అబ్బాయి రోజు అమ్మ నాన్న మాట్లాడినవాడు కాదు. రోజు ఎవరు మాట్లాడు? అమ్మ నాన్న మాట్లాడు. పొద్దున్నే బుద్ధిగా లేవడం, ఏ పని చేయకుండా బాక్స్ పెట్టుకొని అమ్మకి నాన్నకి పొద్దునే చెప్పి స్కూల్కి వెళ్ళడం, ఆ పెద్దగా బాక్స్ పెట్టుకొని సైకిల్ మీద పోతా ఉంటారు. అలా పోతూ సైకిల్ మీద పోతా ఉంటే వీడు పొద్దున్నే ఏదో పైకి వెళ్తున్నాడో, అక్కడికి స్కూల్కి వెళ్తున్నాడో ఏదో అని చెప్తే వీడు ఎక్కడికి వెళ్తా ఉంటాడు అంటే దేవుడిని ఎక్కడానే పోతున్నాడు. ఎక్కడికి? దేవుడిని ఎక్కడానే పోతున్నాడు. కానీ తండ్రికి చెప్పేవాడు, తండ్రి కూడా చెప్పేవాడు. దేవుడు ఎక్కడానికి రోజు ఆ కాలంలో ఊళ్ళో పక్కనే ఉన్న అడవిలో, కొండల్లో, రాళ్ళల్లో, నీళ్ళల్లో ఎక్కడ ఏది అందంగా దొరికితే, ఎక్కడ ఏది బాగా కనబడితే దాని రూపాన్ని కడిగి నీటి కడిగేసి ఏ రాయిస్తే రాయి, ఏ చెట్టు బాగా అనిపిస్తే ఆ చెట్టు, ఏ నీళ్లు బాగుంటే ఆ నీళ్లు, ఏ చెరువు బాగుంటే ఆ చెరువు, ప్రతి దానికి కూడా దేవుడు అని చెప్పేసి పూజలు చేయడం మొదలు పెట్టాడు. ఏం చేయడం మొదలు పెట్టాడు? పూజలు చేయడం మొదలు పెట్టాడు. పూజలు చేసి అయ్యవాడు అంటే, దేవుడా ఒకే ఒక కోరిక వాడికి. ఏం కావాలి? ఒకే ఒక కోరిక. ఆ కోరిక ఏంటి అంటే దేవుడిని చూడాలి. దేవుడిని చూసిన తర్వాత వాడు చాలా అడిగింది ఒక పెద్ద వరము దేవుడు వాడికి ఇయ్యాలి. ఎదుగుతున్నాడు దేవుడిని పోతుంటే రోజు అదే ప్రయాణం. విడా ఎక్కడికి పోతున్నానా అంటే, నేను ఎక్కడికి పోతున్నా అమ్మ నాన్నకి చెప్పను. అయ్యో నా కొడుకు దయ్యం పడింది వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏం పడింది అనుకున్నాను. వీటిలో దయ్యం పడిందా, విసిరేసిందా, పైకి పోవట్లేదని చెప్తున్నారు. అట్లాగే ఊళ్ళో పైకి పోవట్లేదు, ఒక రూపాయి తీసుకురావట్లేదు, డాడీ పోతున్నానండి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి తెలియకుండా ఎంత ఫాలో చేయడం మొదలు పెట్టారు. ఒక రోజు పోతే అక్కడ చెట్టు చూశాడు. ఆ చెట్టుకి అన్ని చూసి రకరకాలన్నీ కూసేసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. దేవుడు ఆ చెట్టు దేవుడా బయటగా, చెట్టు దేవుడా ఉదపడలేదా, చెట్టు దేవుడు యాడ్ చెప్తే చెట్టు భూములు గట్టిగా బాగా. తర్వాత 2 రోజులు మళ్ళీ నా అమ్మాయిని ఫాలో అయితే తర్వాత ఒక గుడి దగ్గర ప్రార్థన పూజ చేయడం మొదలు పెట్టాడు. గుడి దగ్గర ఏమన్నాడు? గుడి దేవుడు బయటిగా, దేవుడు బయటిగా, బయటిగా ఒక దేవుడు కూడా కలవల్లా, 3వ దిన దేవుడు కలిసి తర్వాత మరదేవుడు బయటికి రాడు. మరదేవుడు కూడా బయటికి రావట్లా. చెరువు దేవుడు బయటికి అని చెప్పి చెరువులో మురుగుతున్నాడు, బయటకు వస్తాడు, మురుగుతున్నాడు, బయటకు వస్తాడు. అక్కడ చెరువు దేవుడు కూడా 2 రోజులు జ్వరం వచ్చి చెరువు చేసి పడుతున్నాడు తప్ప దేవుడు మాత్రం మళ్ళీ జ్వరం అయిపోయింది. మళ్ళీ లేచాడు, లేచి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడు. వాడు పట్టుదల ఉంటే దేవుణ్ణి పట్టుకోవాలి. ఏం పట్టుదల? దేవుణ్ణి పట్టుకోవాలి. పట్టుకోవడానికి ప్రయత్నం చేసి మొదలు పెట్టి ప్రయాణం చేస్తా ఉన్నాడు. మా ఊళ్ళో దేవుడు లేడు, పక్కూళ్ళో అయినా ఒకటే మంది ఎదురు. ఎవరు
ఊళ్ళో పాకూరులో ఆ రోజు వెళ్తా ఉంటే వాళ్ళ నాన్న ఆ కొడుకు గురించి ఏడవతో మొదలు పెట్టాడు. వాళ్ళ నాన్న కొడుకు గురించి ఏడవతో మొదలు పెట్టాడు. అయ్యో ఇట్లే ఉంటే నా కొడుకు పిచ్చోడు అయిపోతాడే, ఇలాగే ఉంటే దేవుడు వల్ల నా కొడుకు దేనికి పనికిరకుండా పోతాడే, ఎలా ఎలా అని చెప్పేసి ఏడవతో మొదలు పెట్టాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? కొడుకుకి ఎదురెళ్ళాడు. కొడుకు పక్క ఊర్లో ఎదురు తిరుగుతుంటే కొడుకుకి ఎదురెళ్ళాడు. అయ్యా నాకు దేవుడు కనపడ్డాడు కదా. నాకు ఎవరు కనపడ్డాడు? దేవుడు కనపడ్డాడు. అవునా నాన్న, నీకు దేవుడు కనపడ్డాయండి, పూజలన్నీ ఏం చేస్తుంటే అన్నాడు. ఎవరు ఏం చేస్తుంటే? పూజలన్నీ ఏం చేస్తుంటే నీకు దేవుడు కనపడ్డాడు ఏంటి అని చెప్పేసి నాన్న అడిగాడు. నీ పూజలే అనుకుంటా నాకు దేవుడు కనపడ్డాడు. ఈ పూజలే అనుకుంటా దేవుడు నాకు కనపడ్డాడు. నన్ను ఏం చేయమన్నాడు? నీకు ఒక పని చేయమన్నాడు. ఆయన ఎక్కాలంటే ఏం చేయాలి? ఇదొక కలిసి నువ్వు ఎప్పుడైతే ఒక పని చేస్తావో దాన్ని బట్టి దేవుడు నీకు కనపడతాడంట. ఏం చేయాలి? అర్థం కావాలి. సరే నాన్న నువ్వేం చెప్తావో చేస్తానంటే నేను తెలవచ్చాను. నేను ముందు 4 గంటలకి లేచిన తర్వాత నేను చెప్తాను. లేచాడు తండ్రి, కుమారుడు ఇద్దరు కూడా లేచారు. లేచి ఎమ్మడి తెల్లవారుజామున 5 మంది పిల్లాడికి నా దేవుడు చూపిస్తున్న ఆలోచనలో అసలు నిద్రే పట్టట్లా పట్టకపోతే తండ్రి చెప్పాడు, నాన్న పద వెళ్దాం. పొద్దున్నే తండ్రి లేకుండా గంటగాడికి నాన్న ఇగో తెల్లవారుకుండా లేదంటే రాత్రి 10 అయింది నాన్న. గంట తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, నాన్న తెల్లవారుతుందా లేదా అంటే రాత్రి 12 అయింది నాన్న. తెల్లవారుతుంది 1 గంటే నాన్న, 2, 3, 4, 5, 6, 4, 5 అయిన తర్వాత లేచాడు. తండ్రి లేచి సరే నాన్న రెడీ అవ్వు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో అలా రెడీ అవ్వాలి. ఎలా వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? స్నానం చేసి పరిశుభ్రంగా నీట్గా వెళ్ళాలి. ఓకే అని చెప్పేసి నీట్గా రెడీ అయిపోతాడు కొడుకు. వెళ్ళిన తర్వాత కొడుకు ఒక నడిపించుకుంటూ కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసావు దేవుడు అంటే ఇదో ఇక్కడే చూపిస్తున్నాను. ఎలా చూసావు నాన్న దేవుడు అంటే ఏం లేదు నాన్న, ఈ యొక్క నూతిలో ఈ నూతిలో నీళ్లు ఉన్నాయి. నీ గురించి ఆలోచించుకుంటూ నేను నూతిలో ఉన్న నీళ్ళని చేయాలి. ఏం చేశాను? నీ గురించి ఆలోచించుకుంటూ ఆ బావి నూతి అని తెలుసా? బావిలో ఉన్న నీళ్ళని బయటికి చేయలేదు. నేను ఎప్పుడైతే బయటికి నీళ్ళని చేయాలో నాకు దేవుడు కనబడ్డాడు. ఎప్పుడు కనబడ్డాడు? నూతి నుంచి నీళ్ళని జరగగానే దేవుడు కనబడ్డాడు. అప్పుడు అడిగా నేను, ఏమడిగా ఏదైనా పెద్ద వరం అడిగావా అంటే నీ గురించి అడిగితే నేను తీసుకురావాలన్నాడు. దేని గురించి? నా వరమంతా ఉంది కదా, నీ గురించి అడిగితే నేను అన్నాడు దేవుడు తీసుకురామన్నాడు. నువ్వు నీళ్ళు ఎప్పుడైతే చేయాలో పూర్తి అయిపోతా దేవుడు నీకు కూడా అబ్బా ఎవరి దగ్గర దొరకని దేవుడు మా నాన్న కనిపించాడని చెప్పేసి అతని అడుగు చేద్దాము మొదలు పెట్టాడు. ఉదయము మళ్ళీ 9, 10, 11 మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యాక అమ్మ బాక్స్ పట్టుకొచ్చి అలిసిపోతాడు కొడుకు అని చెప్పేసి ఆనందం తీసుకుంది. తిన్నాడు. మళ్ళీ మొదలు పెట్టాడు. రాత్రి సాయంత్రం అయింది అయినా ఆపల, రాత్రి అయింది అయినా ఆపల, 2 రోజులు తెల్లారింది అయినా కూడా ఆపట్ల. తీసుకున్నాడు దేవుడిని చూడడానికి. ఎవరు చూడడానికి? దేవుడు చూడడానికి. ఒకటే లాగుతున్నాడు. నీళ్ళు మాత్రం ఎన్నిసార్లు లాగినా అవుతున్నాయి. బావిలో ఎన్నిసార్లు నీళ్ళు బయటికినా అన్నీ అవుతున్నాయి. చూసి 2 రోజులు లాగిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత తల ఏమో తల్లి ఊళ్ళో ఉంది, కాళ్ళు ఏమో తల్లి ఊళ్ళో ఉన్నాయి. వాళ్ళిద్దరు కాళ్ళు తల వచ్చుకుంటూ నానా లే అని చెప్పేసి అడుగుతుంటే కళ్ళలో నీళ్ళు తీసుకొని తెచ్చాడు.
లేచినట్టు అయ్యా ఏంటయ్యా ఇచ్చి దేవుడు చూడాలని అంటే నాన్న నువ్వు చెప్పింది నిజమే, నేను దేవుడిని చూసిన. నువ్వు చెప్పింది నిజమే, నేను దేవుడిని చూసిన. నేను అందరి దేవుళ్ళ గురించి చూసిన. ఎవరి గురించి? చెట్టు దేవుడిని, రాయి దేవుడిని, చెరువు దేవుడిని, గుట్ట దేవుడిని, అందరి దేవుడిని చూసినా. నువ్వు చెప్పినట్టు నిజమైన దేవుడిని కూడా చూసినా అన్నాడు. నిజమైన దేవుడిని చూడటం ఏంటి? నేనేదో నా కొడుకు చెబితే వాడి దేవుడు ఎక్కడ కనపడ్డాడు అంటే అప్పుడు ఆ పిల్లలు చెప్తున్నాడు, నా రక్తం అంతా కూడా చెమటలాగా ఈరోజు బయటకు వచ్చింది. 24-45 గంటల నుంచి నేను నీళ్లు చేస్తా ఉన్నాను. తన రక్తం మొత్తం కూడా చెమటలాగా దాచిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు. నేను నీరే బయట తీసిన చెమట బావి నుంచి ఎప్పుడు ఎంత తీసినా తరగని పాపం లాగా అనిపించింది. ఆ బావిలో నీళ్ళ, ఆ బావిలో నీళ్ళు ఎలా కనబడుతుందో ఎన్ని సంవత్సరాలు తోడినా అయిపోయి పాపం లాగా, మనుషులు చేసిన పాపం లాగా కనిపించింది. నాలోంచి వచ్చే చెమట క్రీస్తు కార్చిన రక్తం లాగా కనిపించింది. నాకు దేవుడు కనిపించాడు. నేను ఈరోజు నిజమైన దేవుని బిడ్డగా మారుతానని చెప్పి ప్రతి మనిషి పాపము కోసము ఈ రోజు కూడా ఆయన తన రక్తాన్ని కాలుస్తూనే ఉన్నాడు. ఆ బావి నుంచి నీరు తీస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది ఎన్నడూ కూడా ఎండిపోయి బాగు కాబట్టి. మన పాపములు కూడా అలాగే ఉన్నాయి. కానీ ప్రయాసపడిన బిడ్డకి దేవుడు కనపడ్డాడు. మరి మనమైనా ఈ సంవత్సరం దేవుడిని ఎదుగుదామా? దేవుడిని ఎదిగితే తండ్రి ఒళ్ళో తల ఉంటుంది, తల్లి ఒళ్ళో కాళ్ళు ఉంటాయి. కుమారుడి జీవితము దేవుని హస్తంలో ఉంటుంది. నిజమైన క్రిస్మస్ అనేది దేవుడికి ఏదైనా ఇవ్వగలమా అంటే నీలో ఉన్న ఒక చెడుతనాన్ని తీసుకుంది కదా. నాకు తెలిసిన క్రిస్మస్ ఉన్నావా? వాట్ ఐ బిలీవ్ ఇన్ దట్ గాడ్. నీలో దేవుడికి నచ్చదు ఏదైనా ఉంటే అది ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. వాట్ ఎవరు ఇవ్వాలి అలా అని అలా నాలో ఏ లోపం లేదనద్దు. ఎంత తొక్కినా కానీ, ఎంత లాగినా కానీ వెలితి లేకుండా ఉన్నంత నీళ్ళు నీలో మీ బాధలో ఉంటున్నాయి. ఎంతైనా రాదు, ఎంతైనా ఎన్ని బకెట్లైనా పోయి ఈ బావి మాత్రము ఖాళీ కాదు. ఎందుకంటే అది పాపం ద్వారా ఊరుతున్న నీరు కాబట్టి. నేను అందుకే అడుగుతా, ఈ క్రిస్మస్ ఏదైనా వదిలేదా పడవని? ఒక పాపమును, ఒక ఆలోచన, ఒక పద్ధతో, ఒక మూర్ఖత్వము, ఒక క్రమము లేని ఆరాధన, క్రమము లేని జీవితము, ధనము పైన విస్తారమైన ఆశ కలిగిన జీవితము, లోకితత్వము, కోపము, వ్యసనము, గేమ్స్, మొబైల్ గేమ్స్ ఆడి డబ్బులు పందాలు ఆడే బుద్ధి. చాలా మంది 90% పిల్లలు ఏమాడుతున్నారు? తల్లిదండ్రులకి గుండెకి నొప్పి తీసుకొస్తున్నారు. అతిగా గేమ్స్ ఆడి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు, పాయిజన్ తీసుకుంటా ఉన్నారు, మరణంకు పాలవుతున్నారు. గేమ్స్ మొబైల్. అప్పులు చేయడం ప్యాషన్ అయిపోయింది. ఆ అప్పులకి టెన్షన్లు పడడం ప్యాషన్ అయిపోయింది. ఒక రైతు అప్పులు చేశాడంటే పంట పండించడానికి, కష్టం చెల్లించడానికి. కానీ ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ కుర్రాడు ఆన్లైన్ లో అప్పులు చేస్తున్నాడు. ఆధార్ కార్డు అప్లోడ్ చేసి ఏ పంట కోసం చేస్తున్నాడు? ఇలాంటివి మార్చడానికి అలవాటు లేవా? అక్కడ ఏదో లేదా భర్తని రాగానే చిచ్చి అని మొహం తిప్పుకుని అలవాటు చూడవుతారు. అది కష్టపడి రాగానే మొహం తిప్పుకుని రాగానే ఇప్పుడు అలవాటు ఉంటే వదిలే హ్యాబిట్. ఎందుకంటే అది దేవుడికి నచ్చుతాయి ఎలా అనుకుంటావు? ఎందుకంటే నీ కుటుంబము సంతోషంగా ఉండాలంటే ముందు నీ కుటుంబం ఎలా ఉండాలి? సంతోషం ధన్యులు దగ్గర